నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేటి లక్ష్మి. ఆశే మనిషికి పెట్టుబడి. కానీ అదే ఆశ అత్యాశగా మారితే నిలువునా ముంచేస్తుంది. దీనికి నిదర్శనమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్కామ్. పెట్టుబడులు పెడితే ఏకంగా 48% లాభాలు ఇస్తామంటూ మార్కెట్లో అడుగుపెట్టాడో వ్యక్తి. వందలు, వేలు, లక్షలు కాదు. ఏకంగా వేల కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఇన్వెస్టర్స్ కు కుచ్చుటోపి పెట్టాడు. ఇందులో మరో షాకింగ్ నిజమేంటంటే ఈ కేటుగాడి చేతిలో మోసపోయింది పెద్ద పెద్ద ఉన్నతాధికారులు, సమాజంలో పేరున్న విద్యావంతులేనని తెలుస్తోంది. మరి పెట్రోల్ బంక్లో సాధారణ కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎక్కడా లేని భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్, ఈ పేర్లు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తున్నాయి కదా. దీనికి తగ్గట్టుగానే వీటిని నడిపించిన వాళ్ళు కూడా అంతే గటికులు. వాళ్లే భూపాల్ నాయక్, అట్లూరి ప్రసన్న. వీరిద్దరే అసలు సిసలైన సూత్రధారులు. మోసమే పెట్టుబడిగా అమాయకుల ఆశలను అవకాశంగా మలుచుకున్నారు. లేని భూములను రిజిస్ట్రేషన్ చేస్తూ వేల కోట్ల రూపాయలు కూడబెట్టారు. తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశాన్ని చుట్టబెట్టేశారు. దొరికిన చోట దొరికినంత దండుకున్నారు. అక్రమ పద్ధతుల్లో అవసరమైన చోట ఫోర్జరీ వ్యవహారాలతో వేలాది మందిని మోసం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని పొల్కంపల్లి సౌబండ తాండాకు చెందిన నానావత్ భూపాల్ కనీసం 10వ తరగతి కూడా చదవలేదట. కానీ ఎంతో చాకచక్యంగా ప్రజలను బురిడి కొట్టించి మరీ వేల కోట్లు కొట్టేశాడు. భూపాల్ నాయక్ జీవితాన్ని అతి దగ్గర నుంచి చూసిన అనేక మంది చెబుతున్న విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తున్నాయి. పెట్రోల్ బంక్ లో సాధారణ వర్కర్ గా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన మోసమే పెట్టుబడిగా ఎదిగారు. ఈ జర్నీలోనే ఎంతో మందికి కుచ్చుటోపీ పెట్టి సంపాదించిన అక్రమ విలువ 10,000 కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. మొదట హైదరాబాద్ లోని కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో కార్పొరేట్ ఆఫీసులు ఏర్పాటు చేసిన భూపాల్ నాయక్ తనకు పలువురు ఉన్నత స్థాయి అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించాడు. వారి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాడని సమాచారం. కానీ 10th కూడా చదవని భూపాల్ నాయక్ జార్ఖండ్, యూపీలోని మనాన్ యూనివర్సిటీల డిగ్రీలతో ప్రజలను, అధికారులను మభ్యపెట్టడం, ధరణి, భూభారతి వంటి ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేయడంతో పాటు దాని ద్వారా రిజిస్టర్ కార్యాలయాల్లో భూమిని రిజిస్టర్ చేయించడం, అసలు భూమి కూడా లేని ప్రాంతాల్లో వేల ఎకరాల భూములున్నట్లు రికార్డులు సృష్టించిన తీరు ఆయనకున్న నెట్వర్క్ ను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అయితే 2022 నాటికే భూపాల్ నాయక్ బాధితుల చిట్టా 1,200 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుండగా ఆయన దందా దేశవ్యాప్తంగా సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో రిటర్న్స్ చూపించిన భూపాల్ నాయక్ ఒకరికి ఇచ్చిన రిటర్న్ కాగితాన్ని చూపిస్తూ దాదాపు 6,000 మంది నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని సమాచారం. తొలినాళ్లలో రిటర్న్స్ బాగానే ఇచ్చిన షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థల నుంచి ఇటీవల లాభాలు రావడం నిలిచిపోయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఎక్కడికక్కడ ఆయా సంస్థల ప్రతినిధులను నిలదీస్తూ వచ్చారు. దీంతో ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటూ కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు భూపాల్ నాయక్. కానీ సంస్థ ప్రతినిధుల నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో దేశం దాటే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భూపాల్ నాయక్ బాధితుల్లో ఉన్న పలువురు ఉన్నత స్థాయి అధికారులు పోలీసులతో పాటు ఈఓడబ్ల్యూను కూడా సంప్రదించారు. ఈ క్రమంలో మోకిలాకు చెందిన రిటైర్డ్ నేవీ ఆఫీసర్ సంజీవ్ గుప్తా సహా మరో 10 మంది షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థల్లో 4.51 కోట్ల పెట్టుబడులు పెట్టామని ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో జూన్ 15న ఆయనపై కేసు నమోదైంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మోసాలు చేసిన భూపాల్ నాయక్ పై గుజరాత్ లోనూ కేసు నమోదైందని సమాచారం. దీంతో ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పారిపోయే ప్రయత్నంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న భూపాల్ నాయక్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు పిటి వారెంట్ పై ఆయన్ను హైదరాబాద్ కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఇదిలా ఉంచితే వేల కోట్ల పెట్టుబడులను రాబట్టడంతో పాటు వాటిలో పెద్ద మొత్తాలను అమెరికాకు తరలించిన భూపాల్ నాయక్ టీంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం
మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. భూపాల్ నాయక్ కు సహాయకురాలిగా పనిచేసిన ప్రసన్నను డైరెక్టర్ గా చూపిస్తూ ఆమెను కూడా వేల కోట్ల రూపాయల లావాదేవీల్లో భాగస్వామిని చేసినట్లు తెలుస్తోంది. దోచుకున్న డబ్బును దేశం దాటించడంతో పాటు ముందస్తు చర్యగానే ఆమెను అమెరికా పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత భూపాల్ నాయక్ సైతం విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు భూపాల్ నాయక్ అరెస్టుతో పాటు ఈ కుంభకోణంపై విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రసన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమెరికాలో ఉన్న ఆమె ఈ నెల 5న స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు వీరి వెహికల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రసన్నను కుట్రపూరితంగా హతమార్చి ఉండొచ్చని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ హోదాలో సంతకాలు, ఒప్పందాలు చేసుకున్న ప్రసన్నను కేసు కోసం స్వదేశానికి రప్పించి విచారిస్తే అసలైన నిజాలు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇది కేవలం అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదమా, లేక వేల కోట్ల కుంభకోణం వెనుక ఉన్న అసలు తిమింగళాలను కాపాడడానికి జరిగిన పక్కా ప్లాన్ మర్డరా అనే సందేహాలు బాధితుల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలోని పలువురు ప్రముఖ అధికారులతో సైతం తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భూపాల్ నాయక్ పదే పదే చెప్పేవారట. అందుకు సాక్ష్యంగా పలు సందర్భాల్లో వారితో కలిసి ఉన్న ఫోటోలను చూపించేవాడట. ఈ క్రమంలోనే భూపాల్ నాయక్ తో సన్నిహితంగా మెలిగిన అధికారులు ఎవరు, వారితో ఆయనకు ఉన్న సంబంధాలు ఏంటనే విషయంపై చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో చాలా అనుమానాస్పద విషయాలున్నాయని, వాటన్నింటినీ పోలీసులు బయటపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. వేలాది మందిని నట్టేట ముంచిన అక్రమార్కుల విషయాలను బహిర్గతపరచడం ద్వారా ఇలాంటి మోసపూరిత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.